మూవీ అయితే చింపేసింది నా మూవీ. అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఒక్కొక్కటి ఎలివేషన్ ఎట్లుందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక్కొక్కరు కూడా అట్లా మెస్మరైజ్ చేసేటట్టుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇన్ని ఎలివేషన్స్. నేను ట్రైలర్ చూస్తే బాగుంది బ్లాక్ బస్టర్ అనుకున్నా. మనం చాలా సినిమాలు చూస్తాం, ఇది రికార్డ్ బ్రేక్ అంటాం. ఇది రికార్డులు బ్రేక్ చేసే సినిమా కాదు, ఇండస్ట్రీని బ్రేక్ చేసే సినిమా. టాలీవుడ్ బాలీవుడ్ కాదు, పాన్ ఇండియాలో ఇటువంటి సినిమా తీసే దమ్మున్న స్టార్ ఒకే ఒక్కడు, ఆయన మన పవర్ స్టార్. అసలు చూసినారా థియేటర్లో సునామీ ఎట్లొచ్చిందో? మీరు థియేటర్ లోపల వచ్చింటే చూసిండేది. సినిమా ఎవరు చూడలే. ఇంచుమించు కింటాల్ కొలితే పేపర్లు అమ్ముకుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1 ఇయర్ బతుకుతుంది. అసలు ఎట్లుంది తెలుసా నా మూవీ? అసలు ఎలివేషన్స్ ఉన్నాయి, ఇట్లా ఎగురుతాడు. ఆయన వచ్చిండ అన్నా, విలన్ వచ్చిండ. విలన్ రాగానే అన్నిట్లా అన్నా. హీరోయిన్ అయితే బుర్ర పాడు చేసేసింది. 2 కళ్ళు చాలా అనుకో అన్న, ఇంకో 2 కళ్ళు ఉంటే బాగుండబ్బా అనిపించింది. నా కళ్ళతో మర్చిపోయినా అన్నా. బుర్ర పాడు మామూలు లేదు. నెక్స్ట్ ఫ్యామిలీతో కలిపి మీరు ఓటీటీలో చూడకండి, థియేటర్లను బతికించండి. అందరూ ఫ్యామిలీతో కలిపి వచ్చి చూడండి. నచ్చకపోతే చెప్పండి, నా నెంబర్ రాసుకోండి, డబ్బులు నేను ఇస్తా. అసలు ఎట్లా ఉందంటే ఫ్యామిలీతో రండి అబ్బా. సినిమా చూడకుండానే అనవసరంగా రివ్యూలు ఇస్తున్నారు కదా వాళ్ళ పేరు. అన్నా అలాంటి వాళ్ళు ఎప్పుడే ఉంటారా అన్న, అవసరం లే. ట్రోల్ చేసే నా కొడుకులకు రంపాడిస్తాం అన్నా. నిన్న అక్కడ వచ్చిండు ఒక 4 రోజుల కోసం. 4 రోజుల క్రితం వచ్చి సినిమా ఆపుతా అన్నాడు. 90mm రాటు పడింది. చాలా ఇదిగో ఆయన ఫ్యాన్స్ ఇక్కడ దమ్మంటే మా రికార్డులు బ్రేక్ చేసి చూపించిన అవునాక మా సినిమాని బ్రేక్ చేసే దమ్ముందో సినిమాకి. డిప్యూటీ సీఎం తాలూకా ఇది జస్ట్ శాంపులే. ఇది జస్ట్ శాంపులే. ఓజీకి సవాల్ వేస్తాయి, ఓజీకి అంబులెన్స్ పెట్టుకోవాలి బయట. మీకు ఎలా అనిపించింది సినిమా? మీకు ఎలా అనిపించింది? బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇండస్ట్రీని కొట్టే మొగాడు ఎవడంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే, ఇంకెవడో లేడు. ఏం నచ్చింది మూవీలో? చాలా బాగుంటుంది సార్. ముందుగానే ఆయన దేవుడు, ఆయన ఇంకా లోపల ఇంకా మరీ పెద్ద దేవుడు అయిపోయాడు. మీకు ఏం నచ్చింది మూవీలో? మన చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాలి. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పుట్టుబోతులు ఏంటి, మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఒక వ్యక్తిత్వం. మనం మానవులుగా మనం జన్మ తీసుకున్నందుకు మన కర్తవ్యం ఏంటనేది చాలా చక్కగా వర్ణించారు. యాక్టింగ్, పర్ఫార్మెన్స్ పరంగా ఏ మాత్రం ధర్మం గురించి ఏమన్నా ప్రస్తావించారు? మన ధర్మం, మన హిందూ ధర్మం కానివ్వండి, ఏ ధర్మం అయినా మనిషి మనుగడ కోసం ఎలా అయితే ఉందో కళ్ళకు కట్టిగా చూపించారు. ఈ యువతరం ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా, స్నేహితుల సమేతంగా వచ్చి ఆదరించవలసిన చాలా మంచి సినిమా. గ్రాఫిక్స్ మీకు ఎలా అనిపించాయి? గ్రాఫిక్స్ మన అంతా హైదరాబాద్ పూర్వం మనం చూడలేదు, కానీ ఇప్పుడు కనుక మనం ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మనం చూడని హైదరాబాద్ ఎలా ఉందో మనకి కళ్ళకు కట్టిగా చూపిస్తుంది. అది గ్రాఫిక్స్ అని కూడా మనం ఫీల్ అవ్వం. మనం ఆ ప్రాంతంలో ఉన్నామన్న భావనలోకి మనం ఖచ్చితంగా తీసుకెళ్తాం. అంత చక్కగా ఆర్ట్ డిజైనర్ కానీ, లేకపోతే ఆ కథ రాసిన వాళ్ళకి కానీ, మన ఎంఎం రత్నం గారికి కానీ, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా రుణపడి ఉంటారు. దర్శకులు ఇద్దరు మారారు కదా, ఆ మార్పు ఏమైనా స్క్రీన్ ప్లేలో కనిపించిందా? ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది, కానీ ప్రతి ఒక్కళ్ళ వర్షన్ ధర్మాన్ని నిలబెట్టడం, ధర్మబద్ధంగా సినిమాని తీయడం, వాళ్ళు చూపించాలనుకున్న భావాన్ని చూపించడం, కానీ అనుకున్న దాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా న్యాయం చేస్తారు. సినిమా అయితే చాలా బ్లాక్ బస్టర్. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఆదరించవలసిన, చూడవలసిన సినిమా. హైలైట్ అన్న, సూపర్ సినిమా. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తీసిన మూవీ. నాకు తొలి ప్రేమ తర్వాత వీరమల్లు ఎక్సలెంట్ మూవీ. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన తొలి ప్రేమ, తర్వాత వీరమల్లు హైలైట్ అన్న. నిజంగా చెప్తాం, సనాతన ధర్మం నుంచి మనము ఔరంగజేబ్ మనం చూడలేదు, కానీ ఒక సనాతనం నుంచి మనకు తీసుకొని వచ్చినాడు. ఒక కోహినూరు వజ్రం తెలుసు కదా, కోహినూరు వజ్రం గురించి చూపించిన సినిమా. చాలా ఏళ్ల తర్వాత చూసిన సినిమా మాత్రం సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చారు మన కీరవాణి గారు. ఈ సినిమా మొత్తం చూడొచ్చు ఫ్యామిలీ తోటి. ట్రోల్స్ చేస్తున్నారు ఇలాగా, నెగిటివ్ ట్రోల్స్, అది నమ్మకండి ఎవరు.
వచ్చి సినిమా మాత్రం మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా వెళ్ళొచ్చు. అన్న ఇద్దరు డైరెక్టర్స్ మారారు కదా, మరి స్క్రీన్ ప్లేలో మీకు ఎక్కడ కథలో మార్పు కనిపించింది? ఎక్కడ మార్పు లేదన్నా. ఫస్ట్ నుంచి మన కృషి గారు ఎలాగనుకున్నారో లాస్ట్ ఎండ్ వరకు భలేగా వచ్చింది. అంత సినిమా మాత్రం సూపర్. ప్రజల కోసం, మన సనాతన ధర్మం కోసం ఇలా అప్పుడులో ఎలా జరిగిందని చూపించారు. అది పార్ట్ 2లో ఇంకా చూపిస్తారు. సగమే చూపించారు ఇప్పుడు. అది పార్ట్ 1 కాబట్టి అక్కడతో అది ఎండ్ అయింది. పార్ట్ 2లో ఇంకా ఎక్కువ చూపిస్తారు. చూసి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఎలా? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ సూపర్ అండి. సూపర్ అండి. సినిమాలో మాత్రం బయటలాగా నేను రియల్గా ఆయన చూడలేదు, కానీ సినిమా పరంగా మాత్రం ఆయన ఇరగదీశారండి. సినిమాలో మాత్రం నేను సినిమా ఎలా ఉంటుందో అనుకొని వచ్చాను. మా ఫ్రెండ్స్ తీశారు టికెట్స్, చూసుకుని వచ్చాను. మేము ఆ థియేటర్లో చూసాం, కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం రివ్యూ చెప్తామని ఈ థియేటర్కి వచ్చాం. మేము ఏషియన్ దాంట్లో చూసి ఇక్కడికి వచ్చాం. అంటే టికెట్ ధరలు పెంచారు కదా, మరి పెట్టిన డబ్బులకి న్యాయం జరిగిందా? జరుగుతుందండి. టికెట్ ధరలు పెరిగినా కానీ సినిమాలో కంటెంట్ ఉందండి, అదైతే ఒప్పుకుంటానండి. కంటెంట్ ఉందా? టికెట్ ధర పెంచినా కానీ మరి పాతప్పుడు టికెట్ ధర తగ్గించినప్పుడు అప్పుడు ఎవరు మాట్లాడలేదండి. అప్పుడు 5 రూపాయలకో 10 రూపాయలకో తీశారు, అప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పెంచిన దాని గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది క్రిటిక్స్ ఫస్ట్ హాఫ్ బాగా హైప్ ఇచ్చారు, సెకండ్ హాఫ్ కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేదని అభిప్రాయం చెప్పారు. అలా ఏం లేదండి, క్లైమాక్స్ అలా ఉండండి, సస్పెన్స్ ఉండాలండి. ఫస్ట్ లో హైప్ ఇచ్చిన తర్వాత కొంచెం మెల్లగా ఇచ్చేసుకుంటూ పోతూనే ఉంటుంది. మొత్తం హైప్లో పోతే ఇంకా సినిమా కూడా హైప్ అయిపోద్ది. మీరు పెన్ మీద పేపర్ పెట్టి ఒక స్టోరీ రాసి తెర మీద సినిమా రిలీజ్ అయ్యే వరకు పడే కష్టం తెలిస్తే డబ్బులు తీసుకొని నెగిటివ్ రాసే వాళ్ళందరూ ఇలా చేయరు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు హరిహర వీరమల్లు సినిమాలో ఉన్నాయి. వర్షంలో కూడా లేడీస్ ఫ్యామిలీస్ ఈ ఎర్లీ మార్నింగ్ షోస్కి వచ్చి చూస్తున్నారు అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. విఎఫ్ఎక్స్ అంటారు, అది ప్రతి సినిమాకి ఉంటుంది. అండ్ మీరు ప్రతి సినిమాకి డబ్బులు తీసుకొని నెగిటివ్ చేస్తూనే ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ విల్ స్పీక్. కంటెంట్ ఆడియన్స్ని థియేటర్కి రప్పిస్తుంది. కంటెంటే సినిమా లాంగ్ రన్ని డిసైడ్ చేస్తుంది. అండ్ హరిహర వీరమల్లు ఫ్యామిలీ అందరితో కలిసి చూడదగిన సినిమా. కళ్యాణ్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో కొంచెం డిసప్పాయింట్ అవుతాం, బట్ ఇంటర్వెల్ బ్యాంక్ అండ్ ఓపెనింగ్ అండ్ ఫ్యూ సీన్స్ గూస్ బంప్స్ వస్తాయి మనకి మూవీలో. డెఫినెట్లీ ఇట్స్ అ వర్త్ ఎ వాచ్. నెగిటివ్ చేస్తున్నారు వాళ్ళు, ఏదో మనీ కోసం ప్రతి సినిమాకి చేస్తూనే ఉంటారు ట్విట్టర్లో అక్కడ ఇక్కడ. వాళ్ళందరికీ ఒకటే చెప్తా, నువ్వు సినిమా తీసి నువ్వు స్టోరీ రాసుకొని రిలీజ్ చేస్తే ఆ పెయిన్ నీకు తెలుస్తుంది, ఆ నొప్పి నీకు తెలుస్తుంది. ఎవడో తీసిన ఇంతమంది కష్టపడితే కానీ ఆ సినిమా బయటికి రాలే 4 ఏళ్ల నుంచి. అలాంటి సినిమా మీద మీరు నెగిటివ్ చేసి 100-1000 తీసుకుంటే ఒక పూటకు తింటారు మీరు. అంతే తప్ప 10 మంది మీ అభిప్రాయాన్ని మార్చేస్తున్నారు మీరు అలా నెగిటివ్ చేసి. దయచేసి ఎవరు నెగిటివ్ చేయకండి. చేయాలనిపిస్తే చేసుకోండి ఒక 2-3 రోజులు అయిన తర్వాత, ఎవరు వద్దనరు. కంటెంట్ బాగోకపోతే 4వ రోజు నుంచే ఎవరు రారు థియేటర్కి. సినిమా లాంగ్ రన్ కూడా ఉండదు. ఒకటే చెప్తా, వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో చూసి ఎంజాయ్ చేయండి. హరిహర వీరమల్లు డెఫినెట్లీ వర్త్ వాచ్ ఈ వీకెండ్. మనం ప్రతి ఫ్రైడే సినిమాలను ఎంజాయ్ చేస్తున్నట్టే నెగిటివ్స్ని పట్టించుకోకండి. ఎవరైతే సినిమాని తొక్కేయాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇంట్రుక్తో సమానం మీరు.